మడిసా నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఫైనల్లీ మిగిలిపోయింది హరిత హరీష్ గారు జడ్జెస్. పార్టిసిపేషన్ ఒకసారి చాలా జెన్యూన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈ షోకి నాకు సంబంధం ఏంటి అన్నట్టు ఉంటుంది. యాటిట్యూడ్ తో చేస్తున్నారా? ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా రే. లెట్స్ సీ ద వీడియో. ఒక నిమిషం, ఈ సొల్లు వింటాడు 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. అన్ని గ్రూప్ డిస్కషన్ జరుగుతుండే మీరు వెళ్ళిపోయారంటే మీరెవ్వరు? బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? మీరు హరీష్ లా మీరులాగా ఒక రూడ్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి ప్లీజ్. టార్గెట్ మీరు చేశారు, స్ట్రైట్ అవే మాట్లాడతాను. నేను మీలాగా మాట్లాడతాను, ఒక 5 minutes నేను మీలాగా మీ మనసులో ఏమనుకుంటున్నారో మాకు తెలియకుండా మీరు ఇలా కూర్చొని ఇలా అంటుంటే షీఈ్ హోస్టింగ్ ద షో. ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇంత ఓపెన్ గా ఒక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో వాళ్ళు ఒక ఛాలెంజ్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మీరు బిహేవ్ చేశారు. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రాని. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని మీరు నడుపుతున్నట్టు తప్పితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో మీరు ఉన్నట్లేదు. మీరు ఎక్కువ థింక్ చేసేస్తున్నారు. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు, చాలా తెలియనుడు విషయం. నేను ఇక్కడ గేమ్ ఆడడానికి రాలేదు, ఇట్స్ రియాలిటీ షో ఫర్ మీ, వీఆర్ వెరీ రియల్. ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబు ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం అర్థం కావడం. ఎందుకు వచ్చారు మీరు? మేమేంటో తెలియచేయడానికి కోసం వచ్చాం తప్ప ఏమని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు బయట ఛాలెంజ్ ఎందుకు పార్టిసిపేట్ చేశారు? టగ్ ఆఫ్ వార్. ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? మీరు టగ్ ఆఫ్ వార్ కూడా ఆడకుండా ఉండాల్సింది, జస్ట్ అలా కూర్చొని మీ ఇద్దరు లవ్ బాండింగ్ చూపిస్తూ ఉండాల్సింది 360 కెమెరాస్ లో. నాటే కిడ్ మిమ్మల్ని సంకనెత్తించుకొని చందమామ రాబాయ్ అని చెప్పి తినిపించి బొజ్జగిస్తే మీరు పనులు చేస్తారా? జడ్జెస్ పొజిషన్ మీరు మాట్లాడుతున్నారు కానీ ఇలా కొంచెం బ్యాక్ డౌన్ అవుతున్నా, లేదంటే నేను వేరే రకంగా మాట్లాడతాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి జడ్జెస్ పొజిషన్ మీరు మాట్లాడుతున్నారు కానీ ఇలా కొంచెం బ్యాక్ డౌన్ అవుతున్నా, లేదంటే నేను వేరే రకంగా మాట్లాడతాను. భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. అవసరం వస్తేనేమో ఓడమల్ల అయిపోతే బోడమల్లయ్య, తర్వాత అవుట్ ఆఫ్ బ్లూ వీకెండ్ ఎపిసోడ్కి వచ్చేప్పుడు మేము ఫేక్ రిలేషన్. ఎందుకు ఫేక్ రిలేషన్ తెలియదు కాంటెక్స్ట్. తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం, ఫీజులు దొబ్బా. ఈ షో ఫార్మాట్ మేము ఫిట్ గా నాకు అర్థమైపోయింది. ఫైనల్ గా వాడే అస్త్రం కూడా ఇదే నాకు తెలుసు. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? మీరు ఇంకా దీంట్లో కొన్ని క్లారిటీస్ ఇవ్వాల్సిన వచ్చారు, మీ ఇష్టం వెళ్తారు. లెట్స్ సీ ద వీడియో. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. పీపుల్ మధ్య ఫేక్ కపుల్స్ గురించి చెప్తే వినే పరిస్థితులు వచ్చాం మనం. నిజం చెప్తున్నాను, కొట్టి అండర్వేర్ తో పరిగెత్తిస్తాను. వీళ్ళు పాటలు పాటు ఎంత పవిత్రంగా 1 man woman ఉన్నారా, 1 woman man లా ఉన్నారా? మనకు తెలియదు ఎంతమంది ఉన్నారు. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లో జొర్రి, వీళ్ళింట్లో జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీ. మన వల్ల షోకి ఏదో మంచి జరుగుతుందని వచ్చాము, షో వల్ల మనకి చెడు జరుగుతున్నప్పుడు ఐఎమ్ డన్. These men are not one woman man. That is, according to me, is a big statement. Did you say it or not? Please correct me if I'm wrong. స్టేట్మెంట్ కాదు, క్వశ్చన్. ఎంతమంది ఉంటారని క్వశ్చనింగ్ దాంట్లో నేను ఎక్స్క్లమేటరీ మార్క్ నేను మాట్లాడేది ఏదైనా సరే. ఏం జీవిస్తున్నాడయ్యా, నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. 1 woman man ఉన్నారా మీన్స్ యు ఆర్ క్వశ్చనింగ్ దేర్ ఇంటిగ్రిటీ, క్వశ్చనింగ్ దేర్ క్యారెక్టర్. నోటి దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. కావట్లేదు ఆయన ఇంకా చూడాలంటే ఈయన ఎవరు విఐపియా? పెద్ద పుడిగురా నువ్వు. 1 woman man ఉన్నారా అంటే దట్ మేక్ సెన్స్. ఇక్కడ ఉన్నోడు ఎవడు పర్ఫెక్ట్ కాదని మీరు చెప్పినట్టే. వచ్చిన టైం బాలేదు, దాన్ని అందరూ చూసారని తెలిసే మాట్లాడారా? ఐఎమ్ వెరీ రియల్ మ్యాన్. మీరు రియల్ అంటే ఏంటండి? రియల్ మీన్స్ ఏమైనా చెప్పొచ్చా? ఇదే నా పద్ధతి, ఇట్లనే మాట్లాడేది కాదు. నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? కానీ ద వే యు ఆర్ టాకింగ్ ఇస్ వెరీ బ్యాడ్. భాష ప్రధానం. లాస్ట్ వీక్ మనం ఎలిమినేషన్ ఉండాలి, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అవ్వలేదు. 7th 8th 9th నుంచి ఇద్దరు వెళ్ళాలి ఎలిమినేషన్ టాస్క్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. Act for each other అనే ఈ రియాలిటీ షోలో ఫస్ట్ ఎలిమినేషన్ ఇస్ హరిత హరీష్. ఆడికి అలాగే జరగాలి.